గురూపదేశ రత్నమాల. నిర్వాణం. పాము కుబుసాన్ని వదిలినట్లు నేను ఇది అనే అభిమాన బంధం చేత దుఃఖాలను కలగజేసే పంచకోశాలను వదిలివేయడమే మనం నిర్వర్తించవలసిన ఉత్తమ ధర్మం. ఆత్మనాథుని మౌనానందాన్ని పొందటానికి తాను కప్పుకొన్న పంచకోశముల రూపంగా ఉన్న దేహాభిమానాన్ని వదిలివేయాలి. ఇదే జీవుని నిర్వాణ స్థితి. గురూపదేశ రత్నమాల. ఆత్మ సాక్షాత్కారం. జాగ్రత్త స్వప్నాలలో కనబడే ఈ దృశ్యమణిగి శరీరం లేకుండా నుండు నిద్రలో అనగా శూన్య స్థితిలో మనముండడం మనందరికీ అనుభవమే. కనుక పంచకోశ రూప అహంకారం నశించి అణగి ఉండటమే ఆత్మ సాక్షాత్కారమని గ్రహించు. వివరణ: అహంకారాన్ని శాశ్వతంగా పోగొట్టుకొనడమే మన ఆత్మస్వరూపాన్ని పొందడమని భావము. అసత్యమైన కల చెదరి ఒకడు మేల్కొన్నట్లు ఈ అసత్యపు కల అయిన జాగ్రత్త పోయి అహంకార రహిత తురీయ స్థితి వంటి మెలకువను పొందితే అప్పుడు ఆత్మస్వరూపం సూర్యుని వలె ప్రకాశిస్తుంది. కనుక ఆత్మ విచారణతో అహంకారాన్ని నాశమునర్చడమే ఆత్మ సాక్షాత్కారము. అసత్యమైన ఈ శరీరంలో జీవించినప్పటికీ జ్ఞానంతో అహంకార మమకారాలు రెండూ నశించడమే తాను బ్రహ్మముగా నుండటము. సద్వస్తువు నేను అనే అహంకారానికి మూలమని అనగా ఉత్పత్తి స్థానమని అతి సూక్ష్మ బుద్ధికి తెలుస్తుంది. స్థూల నామరూపాలను తెలుసుకుంటున్న లావైన రోకలి వంటి మందబుద్ధి కలవారికి ఆత్మని తెలుసుకొనడం అసాధ్యం. వివరణ: శ్రీ రమణ మహర్షుల గ్రంథం విచార సంగ్రహంలోని 8వ అధ్యాయంలో స్థూలమైన గడ్డపారతో సన్నని పట్టు వస్త్రాన్ని కుట్టలేము. గాలిచే అతి చంచలమైన దీపంతో అతి సూక్ష్మమైన వస్తువుల లక్షణాలను నిర్ణయించలేము. రజస్తమో గుణవశమైన మనస్సుతో వస్తువు యొక్క అనుభవం సాధ్యం కాదు అని ఉపదేశించిన విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. గురూపదేశ రత్నమాల. దృఢమైన ఎరుక. మౌన స్వరూపమైన ఆత్మలో తలపులు ఉదయించవు. కాబట్టి ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుషులు కూడా కేవలం తలంపులే. కనుక మధ్యమ, ప్రథమ పురుషులు రెండూ ఉత్తమ పురుష ఉదయించిన తర్వాతే ఉద్భవిస్తాయి. నేను ఈ దేహమనే అహంకారమే ఉత్తమ పురుష. వివరణ: మాయా కల్పితాలలో దేశకాలములే ప్రథమాలు. దేశకాలములలో దేశం, స్థానం గురించే పై వచనంలో ప్రస్తావించారు. కాలం గురించి 747, 748వ వచనములలోనూ ఉన్నది 40లోని 15, 16 పద్యాలలోనూ ఉపదేశించారు. దేశకాలాలకు లోబడిన శరీరాన్ని నేను అని భావించే తలపే అహంకారం అంటారు. అందువల్ల ఉత్తమ పురుష తలపు అయిన ఈ అహంభావం నుండి పుట్టే ఒక్కొక్క తలపులోనూ దేశకాల పరిమాణాలు ఉంటాయి. దేశకాల కలయిక లేకుండా ఎవ్వరికీ తలపు పుట్టదు. ఇది కొంచెం కొత్త అనిపించవచ్చు. కొంచెం ఆలోచిస్తే ఇది అందరికీ గోచరించే సత్యమే. ఈ భావంతోనే ఈ వచన భావాన్ని అర్థం చేసుకోవాలి. ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుషులనే 3 స్థానాల్లో ఉత్తమ పురుష పుట్టిన తర్వాతే మిగిలిన 2 ఉదయిస్తాయి. కనుక ఉత్తమ పురుష ప్రథమ స్థానమని భగవాన్ బోధించారు. ఇక స్థానం అంటే కేవలం తలపే కాబట్టి ఉత్తమ పురుష అనే ప్రథమ స్థానం కూడా ఒక తలపే అని బోధించారు. ఇక ఆది వస్తువైన ఆత్మస్థితి మౌన రూపం కాబట్టి అక్కడ ఎటువంటి తలపులు ఉదయించలేవు. అందువలన ఉత్తమ పురుష అయిన అహంకారం పుట్టడం కూడా ఆత్మలో ఏమాత్రం లేదని వెలిబుచ్చారు. అట్లాగే ఉత్తమ పురుషయే ప్రథమం కాబట్టి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో వర్తమానమే మొదటి కాలము. ఇది కూడా ఒక తలపే. కనుక ఉత్తమ పురుషుల వర్తమాన కాలం కూడా ఆత్మలో తోచదు, ఉండదు. అంటే ఆత్మ దేశకాలాలకు అతీతం కాబట్టి అజాతమే సత్యం అనే దృఢ జ్ఞానం అనుభవంలోకి రావాలి. ఇదే ఈ వచనం యొక్క ముఖ్యోద్దేశం. ఈ శరీరంలో నేను అని పుట్టేది ఏదో అదే మనస్సు. ఆ తలపు ఎక్కడ నుండి ఉదయిస్తుందో అని పరిశీలిస్తే హృదయంలో చేరుతుంది. కనుక మనస్సు అక్కడ నుండే జనిస్తోందని గ్రహించు. వివరణ: శ్రీ భగవాన్ రచించిన నేనెవరు అనే గ్రంథంలోని వచన రూపమే ఈ భావము. తలపులు తప్ప జగజ్జీవేశ్వరులంటూ ఏవీ లేవు.
సమస్తమైన తలుపులలోనూ నేను అన్న తలపే పూలదండలోని దారం వలె ఉన్నది. అన్ని తలుపులకి మొదటిదైన నేను అనే తలపు ఉదయించు స్థానమే హృదయమనబడుతుంది. హృదయంలో నిష్టగలవారైన జ్ఞానులు అన్నింటికీ అధిష్టానంగా తమను తెలుసుకుంటారు. చిత్రపటాల చేత బాధింపబడని తెరలా సద్వస్తువుగానుంటూ తమలోనే జగజ్జీవేశ్వరులు గోచరిస్తున్నట్లుంటారు. గురూపదేశ రత్నమాల. పరమానందానుభవము. ఇంద్రియ విషయాలలో అనేక రీతుల గోచరించి అనుభవింపబడే సుఖం నిజానికి అవిచ్ఛిన్న అఖండ రూపమైనటువంటిది. మన స్వరూపానంద సుఖాన్ని తాను అంతర్ముఖుడై ఉన్నంత మేరకు చక్కగా అనుభవిస్తాడు. నిన్ను హృదయంలో బాగా నెలకొని ఉండేటట్లు చేస్తే జ్ఞానం ఉదయిస్తుంది. తర్వాత నీవు సదాశివ శాంతి అనుభవంతో నిరంతరం ప్రకాశించే సత్య జ్ఞాన సూర్యుని వలె జీవిస్తావు. తాను ఆశించినది నెరవేరినప్పుడు మనస్సు తన స్వస్థానమైన హృదయాన్ని చేరి ఆత్మసుఖాన్ని అనుభవిస్తుంది. ఈ లోకంలో ద్వేషించిన వస్తువులు తొలగిపోయినప్పుడు, ఇష్టపడిన వస్తువులు లభించినప్పుడు కలిగే ఈ సుఖానుభవమే సమాధి స్థితి. మూర్ఛ సుఖనిద్రలో కూడా కలుగుతోంది. అల్పమైన మనస్సు కల్పించిన అహంకారపూరితమైన ఈ ప్రాపంచిక జీవితంలో తలపుల నుండి విడివడిన వారై ఎరుకతో కూడిన నిజమైన ఆనందం అనుభవించేవారు ఎవరైనా ఉన్నారా? చెప్పుము. ఎవ్వరూ లేరని భావము. ఓం నమో భగవతే శ్రీరమణాయ.